Engineering. This is the dream course of many 12th pass students in India right now. ద రీజన్ ఈస్ వెరీ సింపుల్. ఎందుకంటే ఇంజనీరింగ్ లో జాయిన్ అయితే చాలు జాబ్ పక్కా, ఇంజనీరింగ్ లో జాయిన్ అయితే చాలు 10 to 15 lakhs పక్కా వస్తుంది, అండ్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయితే చాలు లైఫ్ సెట్. ఇదే విధంగా ప్రతి స్టూడెంట్ అండ్ మోస్ట్లీ పేరెంట్స్ అనేది ఆలోచిస్తున్నారు. బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ నో ద రియాలిటీ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అండ్ ద ఇండస్ట్రీ డిమాండ్స్ అవుట్ సైడ్ రైట్ నౌ. సో ఇన్ దిస్ video I am going to explain the dark side of campus placements very clearly so that you guys will get a complete clarity on that. సో బిఫోర్ వి ఎంటర్ ఇంటూ అవర్ వీడియో, మీరు ఈ యొక్క వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సో ఇలాంటి ఎంతో యూస్ఫుల్ కంటెంట్ మనం పెడదాగానే మీ దాకా రీచ్ అనేది అవుతుందన్నమాట. సో ఇఫ్ యూ గైస్ ఆర్ డన్ విత్ దట్, లెట్స్ ఎంటర్ ఇంటూ అవర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు పవన్ స్కోడ్ హబ్. నేను మీ పవన్. సో ఇండియాలో ఉన్న నువ్వు ఏ టైర్ 2 టైర్ 3 కాలేజ్ అనేది తీసుకున్నా ఆన్ యావరేజ్ గా 1.3 to 1.5 lakh అనేది నీ కాలేజ్ ఫీజ్ అయితే ఉందన్నమాట. సో ఓవరాల్ గా నువ్వు 4 years చూసుకుంటే నీకు 8 to 10 lakh అనేది మినిమం ఫీజ్ అనేది అవుతుంది. అండ్ ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ అనదర్ 5 to 10 lakhs మోర్ విల్ బి యాడెడ్ టు దిస్ సమ్. సో ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో ఈ యొక్క అమౌంట్ అనేది నువ్వు గుర్తుపెట్టుకో. దీని గురించి మనం ఈ యొక్క వీడియో అనేది కంప్లీట్ చేస్తాం, మనం మళ్ళీ మాట్లాడదాం వీడియోలో. సో currently I am in my BTech 4th year first semester అనమాట. సో when I entered into my BTech, నేను ఎప్పుడైతే నా యొక్క బీటెక్ లోకి ఎంటర్ అయ్యానో, సో ఫ్రమ్ దెన్ ఐ ఆమ్ సీయింగ్ దట్ సో ప్రతి సంవత్సరం కాలేజ్ వాళ్ళు అనేది మనకి ఈసారి 300+ ప్లేస్మెంట్స్ వచ్చాయి, 400+ ప్లేస్మెంట్స్ అండ్ 500+ ప్లేస్మెంట్స్ అని ప్రతిసారి అంటూనే ఉన్నారన్నమాట. సో వీ గైస్ ఆర్ రియల్లీ షాక్డ్ అనమాట. అరే ఏంటి ప్రతిసారి మన కాలేజ్ అనేది ఇంత అంటే మోర్ దెన్ అవుట్ ఆఫ్ 1000 స్టూడెంట్స్ మోర్ దెన్ 50% ఆఫ్ స్టూడెంట్స్ కి క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారని వీ వర్ రియల్లీ షాక్డ్ అనమాట. బట్ వెన్ ఐ ఎంటర్డ్ ఇంటూ ద 4-1 we came to know the reality, the dark reality of the campus placements. సో ఏవైతే 300 ప్లేస్మెంట్స్ అని మనం అనుకున్నామో ఆ యొక్క 300 ప్లేస్మెంట్స్ లో అన్ని కూడా నాన్ ఐటీ జాబ్స్, కాల్ సెంటర్ జాబ్స్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అండ్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఇవన్నీ కలిపి నీకు 300+ ప్లేస్మెంట్స్ అండ్ 500 ప్లేస్మెంట్స్ అని నీ యొక్క కాలేజ్ బ్యానర్ లో చూపిస్తారనమాట. సో ఆఫ్టర్ నోయింగ్ దట్ వీ వర్ రియల్లీ షాక్డ్ అనమాట. వీ డోంట్ నో హూమ్ టు బ్లేమ్, ఐదర్ ఎ కాలేజ్ ఆర్ అవర్ సెల్స్. ఈ విషయం తెలిసాక నేను ఇంకా మా ఫ్రెండ్స్ అందరం వీఆర్ థింకింగ్ ఓన్లీ వన్ థింగ్, why we people require a degree in computer science by paying more than 10 to 15 lakhs to work in a small company. So in our type 2 type 3 college మన campus placement వచ్చేది నార్మల్ కంపెనీస్ అండ్ స్టార్ట్అప్ కంపెనీస్ అనమాట. సో these startup companies and the normal companies are going to offer you a package of 3.5 to 5.5 LPA as a fresher. ఒక ఫ్రెషర్ గా నీకు ఈ యొక్క స్టార్ట్అప్స్ కానీ ఇంకేదైతే నార్మల్ చిన్న కంపెనీస్ అనేది మన క్యాంపస్ రిక్రూట్మెంట్ కి వస్తాయో ఈ యొక్క కంపెనీస్ అనేది 3.5 to 5.5 దిస్ ఇస్ ద మాక్సిమం ప్యాకేజ్ దే ఆఫర్ టు యూ. సో థింక్ దట్ you got a package of 3.5 to 5.5 LPA suppose. సో నువ్వు 3.5 LPA జాబ్ అనేది నీకు వచ్చిందంటే నీకు ఇన్హాన్స్ సాలరీ ఎవ్రీ మంత్ అరౌండ్ ఒక 30 to 35,000 మాత్రమే నీకు ఇన్హాన్స్ సాలరీ అనేది వస్తుంది. సో యూ ఆర్ గెటింగ్ 30 to 35,000 యాజ్ ఇన్హాన్స్ సాలరీ అండ్ యూ స్పెండ్ more than 10 to 15 lakhs for your degree. And how you are going to balance those both and how they will become equal to each other? ఒకవేళ మన యొక్క టైర్ 2 టైర్ 3 కాలేజ్ కి ఇఫ్ ఎనీ కంపెనీ కమ్ టు అవర్ కాలేజ్ విత్ ఏ హ్యూజ్ ప్యాకేజ్, ఒకవేళ మీ యొక్క కాలేజ్ కి ఏదైనా ఒక పెద్ద కంపెనీ 10 to 15 LPA ప్యాకేజ్ అని ఆఫర్ చేస్తూ వచ్చినా, సో ఆ యొక్క కంపెనీ అనేది సింగిల్ క్యాండిడేట్ ని కూడా హైర్ చేసుకోకుండా వెళ్ళడానికి 99% ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కానీ మీకు ఈ విషయం తెలిసినాక ఒకటి అర్థం కాకపోవచ్చు, అదేంటంటే ఒక్కరిని కూడా హైర్ అనేది చేసుకోకుండా ఈ యొక్క కంపెనీ అనేది మన క్యాంపస్కి ఎందుకు వచ్చినట్టు అంటే మీరు ఆ విధంగా ఆలోచించే లోపే ఆ యొక్క కంపెనీ లోగో అనేది మీ యొక్క కాలేజ్ బ్యానర్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఈ యొక్క కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు దే విల్ అడ్వర్టైజ్. సో దీస్ కంపెనీ కేమ్ టు అవర్ కాలేజ్ ఇన్ దిస్ ఇయర్ అండ్ రిక్రూటెడ్ దీస్ మెనీ స్టూడెంట్స్. అర్థమవుతుందా? అంటే కంపెనీ అడ్వర్టైజ్ మాత్రం కోసమే పెద్ద పెద్ద కంపెనీస్ కాలేజ్ కి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసం వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ దట్ వై దీస్ టైర్ 2 and టైర్ 3 colleges are collecting such a huge fees like IITs, NITs and some other reputed colleges in the country. They are not lacking in collecting fees, they are only lacking in providing placements. So this is the dark reality of the campus placements right now in 2025. So by this video I wanted to tell one thing to all the freshers who are in the first year and second year. So please stop depending on the college. మీరు ఏదైతే కాలేజీలో ఉన్నారో ఆ యొక్క కాలేజ్ పైన డిపెండ్ అవ్వడం అనేది తగ్గించుకొని స్టార్ట్ అప్లయింగ్ టు ద ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్స్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ క్యాంపస్ అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్ అకార్డింగ్ టు దట్. So this is the one thing I wanted to tell you by this video. So that's all for this video guys, and see you in the next week with a most interesting topic. Till then, like this video and subscribe to our channel. Thank you, thanks a lot.